ఇంత చెప్పిన మాట ఇంటలేవు. ఎన్నిసార్లు పిలుస్తారా నిన్ను? ఒక్కసారి పిలిచినప్పుడు రావా? ఏంది బుజ్జవ్వ పిల్లగాని కొడుతున్నావు? అమ్మమ్మ చూడే నన్ను కొడుతుంది. ఏడవ కావు చింటయ్య, ఎందుకు కొడుతున్నావు బిడ్డ? అట్టిగా పిల్లగాన్ని కొడతావు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. అదే నాయనావు ఏడవ కావు. అరే బడికోయొచ్చి ఆడతాను వేండు. ఎన్నిసార్లు పిలిచినా కూడా అత్తలేడు. హోంవర్క్ రాయడు, ఇక తినడా అనే అమ్మ. ఏ బల్లే ఊకే చదివి వస్తారు కదా బిడ్డ. ఇంటికి వచ్చినాక నన్ను జరిసేపు ఆడుకోవద్దా? ఇంకోసారి కొట్టేవు నా కళ్ళ ముంగట నువ్వు భలే కొట్టినవు పో. ఇంత చెప్పిన మాట ఇంటలేడేమే? ఇంటడు. 30 ఏళ్ళు ముడి కింద పెట్టుకున్నాడే ఇంటలేడు. ఇయ్యాల రేపు ఈ పసి పిల్లగాడు తెలుసాది. ఏడవై మునిగినవురా? ఎన్నిసార్లు పిలుస్తారా నిన్ను? ఇంత భయం లేకుండా పోతాంది నీకు? బడికి పోయొచ్చి బ్యాగడ వారేసి ఉరుకుతివి. పిలిస్తే ఉలుకు లేదు పలుకు లేదు. అంతా మీరిచ్చిన లాగం. ఇప్పటిసుంది గదే గావురం పెడితే పెద్దవరినాక ఎగిరితంటారు మిమ్మల్ని. కొట్టకే అమ్మా. నీ అవ్వ నా చేతులు. అమ్మమ్మ ఒక 2 రూపాయలు ఇవ్వవా? నే లాలీపాప కొనుకొచ్చుకుంటా. డబ్బులు ఇవ్వదా బిడ్డ? ఏ ఊకే వింటున్నా నాయే అమ్మమ్మ. అబ్బా ప్లీజ్ ఇయ్యే, కొనుకొచ్చుకుంటా. ఇగో ఇత్తగాని మళ్ళా అమ్మ నన్ను తిడుతుంది. ఊకే అనికి పైసలు ఎందుకు ఇస్తున్నావు అని అంటది నాయన. నేను 2 రూపాయలు ఇస్తా, కొనుక్కొని అటే విని రాసారేనా? సరేనే అమ్మమ్మ. మంచి అమ్మమ్మ. ఓ అమ్మ ఆయనకి పైసలు ఎందుకు ఇస్తానవే? ఆగో మళ్ళేమో కొనుక్కొని ఆడ లప్ప తింటాండు. ఏ ఊకిస్తున్నా నా బిడ్డ, తిననీయలేవు. ఏ నువ్వు గిట్ల గారాబం చేయకే. మళ్ళా మమ్మల్ని అక్కడికి పోయినాక సావ దొబ్బుతాడు పైసలు అని. ఏ నన్ను అడుగుతాడు, మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? అట్టిరే కూర్చున్నా. ఏంది? 2 రూపాయలు ఇవ్వవా? నే లాలీపాప కొనుక్కుంటా. 7.5 పోరా. మీ అయ్యావేమన్నా నా దగ్గర దాచిపెట్టిర్రా ఏంది? ఒక్కరోజు గింతంత కూర అడిగితే వేసుకురావు గాని నీకు 2 రూపాయలు ఇవ్వాలా నేను? అబ్బాయి వేసుకొస్తావని ఇప్పుడు ఒక 2 రూపాయలు ఇయ్యే ప్లీజే. ఓ ఇట్లా బొచ్చడు సార్లు ఇచ్చినా మీ అవ్వనున్న అయ్యని అడక్కపో. సంపాదించుకొని ముళ్ళలు దగ్గర పెట్టుకుంటారు కదా. గింత బయటపడని ఇత్తు గాని ఇంకా నన్ను నచ్చి పైసలు అడుగుతున్నావా? నడువు ఇంచెల్లి మళ్ళా. అయితే బాగా అవుతుందే. నువ్వైతే కొద్దిదానివి ఇయ్యనే ఇయ్యవు. మా అమ్మమ్మనైతే అడగంగానే ఇస్తుంది. పోయి అడకచ్చుకపోని అమ్మమ్మని నన్ను ఎందుకు అడుగుతాను మరి? ఈ బర్రెదానికి 2 రూపాయలు ఇస్తే ఏమవు నా కొడుకు? దీని సొమ్మంతా పోయినట్టు అరిగిపోయినట్టు ఎత్తది. ఏమైందవ్వా అంత ఎట్లా మాట్లాడతావు? ఏం లేదే అమ్మా, చిన్నోనికి జ్వరం వచ్చింది, మనసున పడతలేదు. అయ్యో బిడ్డ దాకలకు దొరకపో. నమ్మద్దు, ఇప్పటి జ్వరాలు మంచి కావు. తీసుకపోతా తీయే. పైసలున్నాయి అలేవా? లేకపోతే తమ్ముడిని సెల్లు కొట్టుమంట గాని బిడ్డ. పిల్లగాన్ని నమ్ముండకు, జ్వరాలు మంచి కావు ఇప్పుడు. తోలుకపో జల్దీ. సరేనే అమ్మా. అత్తమ్మా ఏమైందే? పిల్లగానికి బాగా జ్వరం వచ్చింది అత్తమ్మా, హాస్పిటల్ కు తీసుకుపోతా. అయ్యో ఇక జ్వరాలు రావా పోవా? గింత జ్వరానికే హాస్పిటల్ కు పట్టుకొని పోతావా? ఓ గోలెత్తే తక్కువ కాదా? గోలేసి చూడు. తక్కువ కాకుంటే అప్పుడు తీసుకపోయేది. దీనికైతే గింత కూడా నా పిల్లల మీద ఉండనే ఉండది.